ప్రార్థన చేయప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దైవం శ్రీకృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానందగురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. నాదు విందు కళాత్మకం దశనాదభేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. సోమవద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మయే ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం ప్రీతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేలనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమాస్థిత విద్యుదాది విభాషికం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచ పంచవృషీక దేహమనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ శక్త సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగ్ధగిత్వరుచిర్వినోద వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం
ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్యచిదగ్నిమండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం హంసచారమకండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినిం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం తుతిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం తప్త కాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైవరముజ్వలం పరమాస్పదం నీలనీరదమధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞతేజ సమంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. పేజీ ఎక్కడో మార్చారు. ఇక్కడి నుంచి కావాలి. అందువల్ల ప్రధానంగా ఈ 4 దివ్యయానం మౌన వ్యాఖ్యగా సాగుతుంది. కిందికి వచ్చింది. పెద్దల బలం కలిగిన వాడు బలి చక్రవర్తి. ఏనాడు కృతయుగంలో కింద అనంత విశ్వానికి అధిష్టానం. 56 పేజీలే. 7 పేజీ మధ్యలో అనంత విశ్వానికి అధిష్టానము అనేటువంటి అభిమానం అది. అందువల్ల అభిమానం పోవాలంటే ఏమయ్యాలి? బలి ఎలా అయితే తన తలను సమర్పించాడో వామనునికి, అట్లా అహానికి కేంద్ర స్థానమైనటువంటి బలాన్ని బలిగా సమర్పించాలి. బలివలే సమర్పించాలి, అర్పించాలంటే తనను తాను పోగొట్టుకునేటువంటి నడక 4వ దివ్యయానం. అలా 4 దివ్యయానములుగా ఈ అంతర్ముఖ ప్రయాణం ఉందట. చైతన్యం తన మూలాన్ని తాను తెలుసుకొని తాను లేకుండా పోయేటువంటి చైతన్య వికాసం, చైతన్య వ్యావర్తనం, ఈ 2 ఒకేసారి పూర్తి అయిపోతాయి అన్నమాట ఈ 4వ దివ్యయానంలో. అందువల్ల ప్రధానంగా ఈ 4వ దివ్యయానం మౌన వ్యాఖ్యగా సాగుతుంది. ఆ కొద్దిపాటి సూచనలతో నడుస్తుంది. బోధా పద్ధతులన్నీ 3వ దివ్యయానానికే పూర్తి అయిపోయినాయి. గురి గుర్తు పద్ధతులన్నీ కూడాను సూచనగా చెప్పడానికే
పనికొస్తుంది. కాబట్టి గురి గుర్తులు తెలియజెప్పిన వాడెవడో, ఏదో గురి అంటే లక్ష్యము, గుర్తు అంటే ఏది, అది లేనిదని ఎవరైతే చెప్పారో ఆ గురి గుర్తులు కూడా లేకుండా నాలుగోదైనటువంటి నాలుగో యానంలో కేవలం సూచన, రహితపరిచేటువంటి సూచన. ఆ గురి గుర్తులు తెలియజెప్పి ఎవరైతే నిన్ను ఈ స్థితికి చేర్చారో వారే ఈలలో తల్లిదండ్రి శరీరాన్ని కలగజేసినటువంటి తల్లిదండ్రులేమో జన్మనిచ్చినటువంటి వాళ్ళు. నీ మూలం ఏమిటో చెప్పి నిన్ను రైతుపరిచిన వారేమో నిజమైన తల్లిదండ్రులు. ఇప్పుడు గురి గుర్తు ఎరుక లేనిదని నిరూపించడానికి ఎరుక లేనిదని తెలియాలి. బయలు ఉన్నదని తెలియడానికి కూడా గురి గుర్తు తెలియాలి. కాబట్టి మొదలచలము ఎరిగించేదన్న దాంట్లో కూడా మెలికి ఉందట. ఉన్నదన్నమాట అంటే సూచన ఉన్నదన్నమాట. అంటే లేని ఎరుక పద్ధతిగా తెలిసిన వాడై ఉండాలి. లేనికి ఏ విధంగా ఉన్నట్టుగా అది దాంట్లో నేను ఉన్నది అని భావిస్తూ నీకే విధంగా తోస్తాందో విదితముగా లేని ఎరుక వివరించేదంటే, విదితముగా అంటే వివరంగా నీకు లేని ఎరుక ఏ విధంగా ఉన్నట్టుగా నీకు తోస్తోందో వివరించి కడకెరికను విడిపించదా. ఈ కడకెరుక వివరించేదని పడిందేడా, నిజానికి విడిపించేదని ఉండేది దాంట్లో అని ఆశీర్వచన వాక్యం అయింది. అది అలా ఈ నడకలో నడిచేటువంటి వారందరూ పరిపూర్ణం ఒకటి తప్ప ఇతరమైన ప్రపంచం వల్ల తెలియమనవచ్చు కదండి. తగదెలియమంటే బాగా తెలియాలి. బాగా తెలియాలంటే ఊరికే తెలియడం అంటే ఆ వాక్యము ఊరికే నోటికి తెలిస్తే పరిపూర్ణం ఒకటి తప్ప మిగిలిన కనపడేది వినపడేటువంటి సర్వప్రపంచం నీకు తెలియబడుతున్నదంతా ఎరుకేను. అంతా ఎరుకే నీకు తెలియబడుతున్నది. అది ఒకటి తప్ప అది తెలియకుండా అయిపోతే, అది లేనిదని చేస్తే ఏదైతే ఉన్నదో అది ఒక్కటే పరిపూర్ణము అని మాట మాత్రంగా తెలిస్తే కాదు. ఆ తగదెలియం అనే పదం అందుకు వాడాడట. పరిపూర్ణం ఒకటి దక్కని ఇతరమైన ప్రపంచం వల్ల లేనిదని తగదెలియము అనవచ్చు కదండి. అంటే తగదెలియం అంటే బాగా తెలియాలి. బాగా తెలియడం అంటే దాని రాకడెలాగో పోకడెలాగో తెలియాలి. ప్రతిదానికి. అందుకే దీనికి వివర్తవాదం అని పేరు. ఆధ్యాత్మవాదంలో చాలా రకాలైనటువంటి వాదాలు ఉంటాయి. ఈ వాదాలన్నీ తెలుసుకోవడానికి జిజ్ఞాస అవసరం. అది తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటేనే ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటాడు. ఏదో వింటున్నట్టు, ఏదో వినడానికి కాదు, అది తెలిసి తీరాలి నాకు అనేటువంటి జిజ్ఞాస ఉండాలి. జ్ఞాతుమిచ్చసి జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి అనేటువంటి ఇచ్చ, దానికి జిజ్ఞాస అని పేరు. అయితే ఇది తెలియముతో సరిపోతుంది. తెలియము అంటే తెలుసుకోమని అర్థము, దాంతో సరిపోతుంది కదా. తగదెలియమన్నారు కదా అంటే జిజ్ఞాస ఒకటి చాలదన్నమాట. ఏదో శాస్త్ర ప్రమాణంగా విన్నానండి, గురుబోధ వినటం అయిందండి, ఆ తర్వాత పరిణామాలు ఏమీ జరగలేదండి, ఎక్కడ ఆగిపోయానో తెలియలేదండి, ఏమైందో తెలియదండి, ఎరుక మరుపు అన్నారు కానీ ఏది ఎరుకో ఏది మరుపో తెలియలేదండి, ఏది బయలో నేను దర్శించలేదండి అని అన్నారనుకో, ఏదో శాస్త్రం ప్రకారంగా ఊరికే విన్నానండి అన్నట్టు. తగదెలియమంటే అది బాగా తెలుసుకో అనేదానికి అట్లా రాదు. ఊరికే విన్నా కానీ ఏది ఎరుకో ఏది మరుపో ఏది ఎక్కడ ఆగిపోయిందో ఏమో అనే పద్ధతిలో కాదు. తగదెలియమనేది అందుకోసమేను. కాబట్టి అదేదో నేను దర్శించలేదు అనే మాట రాకూడదు. ఇలాంటి ప్రశ్నలకు అవకాశం లేదన్నమాట. అక్కడ అన్నీ క్షుణ్ణంగా తెలిసిన వాడై ఉండాలి. ఏది ఎట్లా వస్తోంది, ఏది ఎట్లా వ్యవహరిస్తోంది, మరి ఏది ఎట్లా పోతోంది,
అలా తెలిసిన వాడెవడో వాడు తగదెలియము బాగా తెలిసాడు. ఏమిటట అంటే, ఇంతకీ తెలిసిందా నాయన, తెలిసిందా ఆయన ఏమిటంటే, ఇతరమెల్ల ఈ ఇతరం అన్న ప్రశ్న ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతంలో కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళు ఏమన్నారు, ఇతరమెల్లా ఏమీ లేదు నాయన, ఉన్నది బ్రహ్మమే అన్నారు. ఈ దీంట్లో అయితే ఇతరమెల్లా అంటే సర్వము, ఇంకా తెలియబడుతున్న సర్వము ఎరుకే. ఏదైతే ఈ తన్మాత్రల వల్ల తెలియబడే స్థితిలో లేదో, ఏదైతే కేవలం ఊహకు కూడా అందని స్థితిలో ఉండి నువ్వు గురు సూచన చేత తెలుసుకోబడేది ఉందో, అది బయలుగా ఉంది. మిగిలినంతా కూడాను ఎరికే. ఇతరమెల్ల అంటే ఈ ఇతరం అన్న ప్రశ్న అన్నిట్లోనూ ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతంలో కూడా ఉంటుంది. కానీ ఎవరికి వాళ్ళకి బాగా తెలిసిన వారు ఎవరంటే, తనకి తాను బాగా తెలుసు. నీకు నీవు తెలుసా లేదా? నీవెవరో అందుకనే నీకు నీవు తెలుసుకో. ముందు నేను నీవు తెలుసుకుంటే బాగా తెలుసు. నీకు ఎవరి గురించి బాగా తెలుసాయా అంటే, నా గురించి నాకు బాగా తెలుసు అంటాడు ప్రతివాడు. ఎందుకంటే వాని లోపల ఒకవేళ మామూలుగా వ్యవహరించే వేరే రకంగా వ్యవహరించినా, లోపల ప్రవర్తన ఒక రకంగా ఉన్నా, వాని వరకు అయితే వానికి తెలుసు. వాని ఆత్మకు తెలుసు వాడంటే ఏమిటో ఎవరికి వాళ్ళకు. కాబట్టి నీకు ఎవరి గురించి తెలుసాయా అంటే, నా గురించి బాగా తెలుసు అంటాడు ప్రతివాడు. కాబట్టి ఇప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి కూడా తెలిసినటువంటి జ్ఞానం, ప్రజ్ఞ ఏ స్థాయిలో పనిచేసినట్టు తన గురించి తనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు శ్వాస విడిచేటటువంటి జీవి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా తన గురించి తనకు బాగా తెలుస్తుంది. ఆయన బాగా తెలుసు అని చెప్తాడు. ఇప్పుడు ఆయన తన జీవన పర్యంతం ఏం చేశాడయ్యా అంటే, శ్వాస వదిలే స్థితి వచ్చే వరకు ఏం పని చేశాడంటే, తనకంటే అన్యమైన దానిని, ఇతరమైన దాన్ని తెలుసుకున్నాడు. అది అనన్యంగా ఉన్నదనే నిర్ణయాన్ని పొందాడు. అంటే ఏమనుకున్నాడంటే, తనకంటే అన్యంగా ఈ జగత్తు ఉందని, తనకంటే అన్యంగా ఈ ప్రపంచం ఉందని, తనకంటే అన్యంగా మిగిలినవన్నీ ఉన్నాయని, తాను వేరు, ఇదంతా వేరు అనుకుంటున్నాడు. ఈ వేరు వేరనే భేదబుద్ధి చేత ఏం కలిగిందంటే ద్వైత భ్రాంతి కలిగింది. అది వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నా, దేవుడు వేరుగా ఉన్నాడు అనేది బాగా ముద్రపడిపోయినందువల్ల ప్రపంచం అంతా తనకంటే వేరుగా అని, నాకు నా గురించి తెలుసు, మిగతా దానిలో అది వేరు, వాడు వేరు, వీడు వేరు, ఈ రకమైన అన్ని భావన వల్ల ఏమైందంటే మిగతాదంతా వేరు అనే ద్వైత బుద్ధి, ద్వైత భ్రాంతి కలిగింది. ఆ బుద్ధి చేత, వేరు వేరు అనే బుద్ధి చేత. ఈ ద్వైత భ్రాంతిని విడిపించడానికి ఎక్కడ విడిపించడానికి అనన్య భావాన్ని పొందేటువంటి భక్తి మార్గాన్ని ఉపదేశించి, అన్యం లేదు, అనన్యమైనటువంటి ఒక్కటే మార్గం అన్నట్టు భక్తి మార్గాన్ని ఉపదేశించారు. ఆ భక్తి మార్గం ద్వారా విభక్తమైన స్థితిని, ఆ భక్తి మార్గం ద్వారా ఏం తెలుసుకోమన్నారు? విభక్తమైనటువంటి స్థితిని, అనన్యమైనటువంటి స్థితిని, పరాభక్తిని పొందేటువంటి పరిణామాన్ని పొందాడు. పరాభక్తి స్థితిలో, ఆ లీనమైపోయినటువంటి స్థితిలో భక్తి జ్ఞానము ఒక్కటైపోయింది. కాబట్టి కర్మయోగం, భక్తి, కర్మ భక్తి యోగం 3 రకాలుగా చెప్పుకునేటువంటి ఈ 3 కూడా పరాకాష్ఠ స్థితిలో తన్మయమైనటువంటి స్థితిలో జ్ఞానమే అయి ఉన్నాను నేను. ఆ జ్ఞానమే నేను. జ్ఞానం కంటే వేరుగా లేను. ఆ జ్ఞానమే ఎరుక. ఆ జ్ఞానమే ఈ సర్వమునకు కారణమైనటువంటి ఖండ స్థితిలో, అఖండ స్థితిలో ఉన్నటువంటి ఎరుకగా ఉన్నటువంటిది. మరి మరలా ఈ జ్ఞాన మార్గానికి సంబంధించిన దాంట్లో మన్మయం, చిన్మయం, తన్మయం అని 3 స్థితులు ఉన్నాయి అని చెప్తున్నాడు.
అంటే దేనిని అధిగమిస్తే ఈ అధిగచ్చతి అనే స్థితిని బట్టి పేర్లు పెట్టారు. మన్మయం మనసు స్థితి, చిన్మయం చిత్తము, తన్మయం దాంట్లో తానే తన్మయం చెంది తానే అదైనటువంటి స్థితిని పొందడం. 3 స్థితులు. అంటే దేనిని అధిగమిస్తే దాన్ని బట్టి ఆ అధిగచ్చతి అనేది ఒక్కో దాన్ని అధిగమించడం అనేది వచ్చింది. ఎవడైతే మనోజయాన్ని పొందాడో వాడు జ్ఞాత. 3 అవస్థల్ని తాను తెలుసుకొని వాటికి సాక్షిగా ఉంటూ 3 అవస్థలతో తాయాత్మత లేనటువంటి తురియ స్థితిలో జ్ఞాతగా ఉన్నవాడు, జీవుడని అనబడుతున్నటువంటి వాడు సాక్షి అయితే, మన్మయం ఎవరైతే దాటారో మన్మయంతో ఉన్నవాడు అక్కడ మన్మయంతో ఉన్నాడు. దాన్ని దాటితే చిదాత్మ భావాన్ని పొందితే ఆత్మనిష్ఠుడయ్యాడు. జగత్ జీవేశ్వరులని త్రిపుటిని దాటితే ఆత్మనిష్ఠుడైనటువంటి చిన్మయం అయ్యాడు. త్రిపుటిగా ఉన్నప్పుడేమో జగత్ జీవేశ్వరులు, జీవుడు జగత్తు ఈశ్వరుడైన 3 రకాలైనటువంటి త్రిపుటిగా ఉన్నాడు. అనంతా ఒక్కటేను, ఒకే ఒక ఎరుకే అఖండ ఎరుకగా బ్రహ్మం అనే దానికి సృష్టికి కారణమైన స్థితిలో ఉన్నది. అదే సంకల్పించింది, అదే సర్వమును కలిగించింది. అది నాకంటే వేరుగా లేదు, నేనే అది అనేటువంటి త్రిపుటిని దాటి ఆత్మనిష్ఠుడైనటువంటి వాడయ్యాడో ఆ బ్రహ్మానుసంధానం చేత ఉన్నది బ్రహ్మమే అనేటువంటి ఒక్కదానిని మాత్రమే గుర్తిస్తూ జగత్ ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోద్దిత ఆ ప్రభువుగా ఉన్నాడట, విభూతిగా లేడు. ఆ స్థితిలో ఉన్నాడట. త్వదంశక అనే త్వం లేదు, ఇంకా తత్తుగా ఉన్నాడు. త్వం రద్దు అయిపోయి త్వం తత్ అయిపోయాడు. ఆ తత్ అనేది నేనే అయిపోయాడు, త్వం లేదు. ఇక కర్మత్రయము లేదు, త్రిపుటి లేదు, 3 రకాల కర్మ లేదు, త్రిపుటి లేదు. ఉన్నది బ్రహ్మమే. ఆ ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మం నేనే, నాకంటే అన్యంగా లేదు అనే నిశ్చయాత్మక జ్ఞానంతో ఉన్నాడు. నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలో దృఢమైపోయి నిలబడ్డాడు. అక్కడి వరకు ప్రయాణం చేసినవాడు. ఇత్యేవ తిష్టతి, సర్వకాలం ఇది ఒక్కటే కలదు, ఏమీ లేదు అన్నాడు. సర్వకాలం ఉన్నది ఒక్కటే, ఏమీ లేదు అన్నాడు. ఎలా అంటే సముద్ర జలం మేఘజలం అయింది, మేఘజలం వర్షించింది, వర్ష జలం నది అయింది, నదీ జలం సముద్రం అయింది. ఇప్పుడు జలమంతటా ఒక్కటే కదా, జలతన్మాత్ర అంతటా ఒక్క తీరుగానే ఉన్నది. జలచక్రం అనే దాని ద్వారా రకరకాల పరిణామం చెందింది, కానీ మళ్ళీ మామూలుగా ఎక్కడి తిరిగి ఎక్కడికి పోయి ఇచ్చినా మళ్ళీ జలమే అయింది. సముద్ర జలం అంతా ఎండవేడికి ఆవిరవుతోంది, పైకి పోతోంది, మేఘాలు అవుతోంది. ఆ మేఘాలు కురుస్తోంది, కురిసినప్పుడు నదులు అవుతోంది, నదులు మళ్ళీ పొంగినప్పుడు అవన్నీ పోయి మళ్ళీ సముద్రం చేరుతూ ఉన్నాయి. ఎన్ని రూపాల్లో, నురగ రూపంలో ఉండని, అలల రూపంలో ఉండని, కెరటాల రూపంలో ఉండి, ఏ రూపం అన్నా ధరించని, వేరువేరు రూపాలు తాత్కాలికంగా కాసేపు ధరించిందంతే. అసలు రూపం ఏమిటంటే నీళ్ళే. బుడగ్గా ఉన్నా, నొరగ్గా ఉన్నా, కెరటంగా ఉన్నా, నదిగా ఉన్నా, ఏమిటిగా ఉన్నా నీళ్ళే. అట్లా ఈ పరిణామం అంతా చెందినట్టు కనపడుతోంది అంతే. పరిణామం వేరువేరుగా కనపడుతున్న రూపాన్ని చూసి నువ్వు దాన్ని వానలన్నావు, చినుకులన్నావు, బిందువులన్నావు, అది వేరువేరుగా పేర్లతో పిలిచావు, కానీ అదంతా నీళ్ళే. ఘనీభవించిందనుకో, అదే ఘనీభవించిందనుకో, దాన్ని మంచు అన్నావు, ఐసుగడ్డకట్ట అయిపోయింది. ఆవిరైతే నీటి ఆవిరైంది, అది ప్రవహిస్తే నీరైంది. స్థితిభేదం చేత వేరువేరు పేర్లతో పిలువబడుతోంది. ఉన్న జలం అనే లక్షణం ఏమైనా మారిందా? జలం అనే లక్షణంతోనే ఉంది, మారలేదు కదా. అలాగే ఉన్న బ్రహ్మం అనేటువంటి లక్షణం ఏమైనా మారిందా? మారలేదు. జడచేతనమని పిలువబడినా కూడా
ఆధార ఆదేయమని పిలువబడినా కూడా ఓ చైతన్యంగా ఒకటి ఉంది, ఓ జడంగా ఒకటి ఉంది. అది అధిష్టానంగా ఉంది, ఇది ఆధారంగా దీంట్లో చేరి ఉంది. ఇది అవకాశం ఇచ్చినటువంటి దాంట్లో ఆధార ఆధేయంగా అని పిలువబడినప్పటికీ, జీవేశ్వరులని పిలువబడినప్పటికీ, కామేశ్వరులని పిలువబడినప్పటికీ, త్రిపుర సుందరి త్రిపుర హరులని పిలువబడినప్పటికీ, నారాయణులని పిలువబడినప్పటికీ, ఏ ద్విపుడిని ఆశ్రయించి దానికి ఏ రకమైన అన్వయం చెప్పబడినప్పటికీ ఉన్నది బ్రహ్మమే. అలా నిర్ణయం చేశారు. చేస్తే ఇతరమైన ప్రపంచమెల్లా ఆ బ్రహ్మనిష్ఠుడై ఉండి చూశాడు. ఉన్నది ఇది ఒక్కటే, ఆ ఇతరమైన ప్రపంచం అంతా బ్రహ్మనిష్ఠుడుగా ఉండి చూస్తే అలా చూడడానికి తగదెలియము అనేటువంటి దానికి బాగా తెలిసిందని, బాగా తెలుసుకునే దానికి వాడాడు. తగదెలియము అనేటువంటి దానికి బాగా తెలిసింది బ్రహ్మనిష్ఠుడికి, క్షుణ్ణంగా తెలిసింది అని. నీవెరికేరని మదిలోపల ఎరుకే, నీ మదిలోపల నువ్వు ఎరికేరని తెలియవు. ఇప్పుడు ఆ బ్రహ్మనిష్ఠుడికి చెబుతున్నాడు, నాయన నువ్వు పిండ బ్రహ్మాండ పద్ధతిగా అంతా తెలుసుకున్నావు. ఇన్నాళ్ళు నేను జీవుడనే నామరూపాత్మకమైన శరీరంగా భావించావు. విచారణ చేసిన తర్వాత ఏ చైతన్యం నీలో ఉన్నదో అది నీవు. మిగిలినటువంటి 4 రకాలుగా 3 అవస్థలని దాటేటువంటి స్థితిలో నువ్వు ఏదైతే సాక్షిగా గుర్తెరుగుతున్నావో అది పిండాండ చైతన్యం, బ్రహ్మాండ చైతన్యం 2 ఒక్క చైతన్యమే, అదే నువ్వు అని పిండ బ్రహ్మాండ పద్ధతిగా నువ్వు విచారణ చేసి అంతా తెలుసుకున్నావు కదా, గుర్తించగలుగుతున్నావు కదా. ఆ గుర్తులన్నీ ఎరికేనయ్యా. ఏ గుర్తులతో తెలుసుకున్నావో, ఏది గుర్తు నీకు తెలియబడుతోందో ఆ గుర్తులన్నీ ఎరికే. గుర్తురహితమైతే ఎరుకరహితమైపోయే స్థితిలో ఆఖరిలో ఈ గుర్తులు తెలియబడినవన్నీ దేని ద్వారా తెలియబడి ఉందో ఆ తెలియబడిందంతా ఎరికేనయ్యా. పాయువులో పాయువు మృత్యుదేవతా స్థానం వరకు దిగి వచ్చిన వాడు కూడా బ్రహ్మమే. మరలా ఉత్క్రమణం ద్వారా వెనక్కి వెళ్ళి కూటస్థుడైన వాడు కూడా బ్రహ్మమే. క్షరుడన్నా బ్రహ్మమే, అక్షరుడన్నా బ్రహ్మమే. ఇదంతా ఎరుకే. కాబట్టి ఏ నిద్రపోతున్నటువంటి స్థితిలోకి వచ్చిన వాడు, మరణిస్తున్న స్థితిలోకి వచ్చిన వాడు, మరలా ఉత్క్రమణం ద్వారా వెనక్కి వెళ్ళి నేను కూటస్థుడైనటువంటి ఏది అధిష్టాన చైతన్యంగా ఉన్నదో బ్రహ్మాండం అంతటికీ కలిపి దానితో కూడినవాడు జీవుడుగా భావించుకున్న జీవస్థితిలో నుంచి తానే ఈశ్వరుడైనటువంటి కూటస్థుడైనటువంటి బ్రహ్మమైనటువంటి వాడు. ఆ స్థితికి పోయినా అది బ్రహ్మమే. క్షరుడన్నా బ్రహ్మమే, అక్షరుడన్నా బ్రహ్మమే. ఇదంతా ఎరుకే. ఎందుకని అంటే తనను తాను గుర్తెరుగుతున్నాడు కాబట్టి, దీనంతటి కూడా గుర్తెరుగుతున్నాడు కాబట్టి, గుర్తెరగబడేది సర్వము కూడా ఎరుకే. పరిపూర్ణం ఎరిగేది ఎరుక. పరిపూర్ణమని దాన్ని ఎరిగేది, ఎరుక ఎరిగేది ఇంకొకటి లేదు. ఈ రెంటిని ఎరిగేది ఒక్కటే. ఉన్నదేమో పరిపూర్ణం, దానికేమో ఈ పిండ బ్రహ్మాండాల జోలి లేదు. అందులో అహముల జోలి దానికి లేదు. ఈ అహములు 2 అహములుగా ఉన్నటువంటి ఈ 4 అహములుగా తోచబడినటువంటి చెప్పినే ఆ 4 కూడా బ్రహ్మమే. అది 4 ఎరుకే అవి. కాబట్టి దీనిలో జోలే దానికి లేదు. ఈ అహముల జోలి దానికి లేదు, పిండ బ్రహ్మాండాల జోలి దానికి లేదు. వాటికి చేరికైనటువంటి అఖండమైనటువంటి స్థితి యొక్క జోలి కూడా లేదు. ఇవన్నీ 2 వేరుగా లేకుండా ఒక్కటిగా అయినటువంటి అఖండమైన స్థితిలో ఉన్న దాని జోలి కూడా దానికి లేదు. దానికి ఏ తెలివి లేదు. అసలు అది లేదు. ఉన్నదని చెప్పడానికి తనకు తానుగా ప్రకటితం కావడం లేదు. అది తానున్నానని చెప్పడానికి అది తానున్నానని చెప్పదు. తానికి ఉనికి లేదు.
దాని ఉనికిని ప్రదర్శించదు, తాను నేనున్నానని కూడా చెప్పదు. ఆ అది ఉన్నది, ఇది లేనిది అని నిర్ణయం చేసింది కూడా ఇదే. తనకు తానుగా అది ప్రకటితం కాదు. తానున్నానని నిరూపించుకునేటువంటి పద్ధతి దానికి లేదు. తానున్నానని నిరూపించుకునే పద్ధతి దానికి లేదు, అవసరము లేదు. ఉండడం తప్ప ఉన్నానని అనదు. ఏ శబ్దము లేదు, ఏ గుణము లేదు, ఏ పరిణామము లేదు, ఏ కదలిక లేదు, ఏ రకమైనటువంటి ఏ విధంగా తెలియబడేది కాదు, తన్మాత్రల ద్వారా తెలియబడేది కాదు, అసలు కాదు. కాబట్టి అలా ఉన్నది పరిపూర్ణం. ఉన్నదేమో ఉన్నది ఊరికే. మరి ఎరగబడుతున్న దాన్ని అంతా కూడా ఎరగబడుతున్న దాని సంగతి అయినా సరే, ఎరిగే దాని సంగతి అయినా సరే, రెండున్నాయట. ఎరగబడుతున్న దాని అంతా ఎరగబడుతున్న దాని సంగతి అయినా సరే, లేదా ఎరిగే దాని సంగతి అయినా సరే, ఎరగబడుతున్నది, దాన్ని ఎరుగుతున్నది, ఈ రెండు ఉన్నాయి. ఆ రెండు ఎవరు? ఆ రెండు ఎరగబడుతున్నది, ఎరుగుతున్నది, రెండు ఒక్క ఎరికేరా బాబు. తెలుసుకుంటాండేది ఆ ఎరుకే. దేన్ని తెలుసుకుంటాంది? దేన్నైతే ఎరగబడుతున్నది నాకు ఫలాంది అంటుందో అది ఎరుకే. ఈ రెండు ఒక్క ఎరుకేరా బాబు అని చెప్పాడు. అది ఖండములుగా ఉన్నటువంటి ఎరుక. అఖండముగా ఉన్న ఎరుకలో ఈ ఖండ ఎరుకల భాగమే. అవి వేరుగా లేవు. ఖండములుగా ఉన్నవి, అనేకత్వాన్ని పొందినవి, మొదటి స్థితిలో కూటస్థమై ఉన్నటువంటి దాంట్లో నుంచి అనేకత్వాన్ని పొందినవి. కాబట్టి ఖండములుగా ఉన్నటువంటి ఎరుక, అఖండముగా ఉన్న ఎరుకలో ఈ ఖండ ఎరుకలన్నీ భాగమేను. కాబట్టి ఎరుగబడుతున్నది మలినపుటి ఎరుక. ఎరుగుతున్నది ఏమిటి? శుద్ధ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మం అనేటువంటి అఖండ ఎరుకగా ఉన్నది శుద్ధ ఎరుక. నేనన్న జీవుడేమో మిశ్రపుటి ఎరుక. దాన్ని ఎరుగుతున్నాడు, దీన్ని ఎరుగుతున్నాడు. ఆ స్థితి లేకపోతేనేమో అక్కడ బ్రహ్మముగా ఉన్నాడు, ఈ కిందికి దిగొస్తే మలినపుటి ఎరుకగా ఉన్నాడు. ఈ రెండుగా ఉన్నటువంటి మిశ్రపుటి ఎరుకగా తానన్న బ్రహ్మమేమో శుద్ధ ఎరుక. దాని అవతల పరముంది. శుద్ధ ఎరుకగా అనేకత్వం పొంది మలినం చెందకుండా ఉన్నప్పుడు బ్రహ్మంగా ఉంది. దాని అవతల పరముంది. అదేమో పరారూప ఎరుక, లేక కేవలపుటి ఎరుక. పరారూపంలో ఉండేటువంటి ఎరుక అది, లేదా కేవలపుటి ఎరుకగా ఉన్నది. ఇలా అనేక రకాల ఎరుక పద్ధతిలో పెట్టబడినటువంటి నిర్ణయం. మరి రెండున్నాయన్నామా? ఎరగబడేది, ఎరిగే నేను ఉన్నాయన్నామా? అంటే రెండు లేవురా నాయన. రెండుంటే మళ్ళీ అది వేరుగా లేదు. ఎరగబడేదంతా నీ చేతనే ఎరగబడుతోంది. ఎరగబడుతున్నది ఎరుకే, ఎరిగేది నువ్వే. నీ చేతనే ఎరగబడుతూ ఉంది. రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఈ రెండుగా కనపడుతున్న స్థితిలో నుంచి అఖండ ఎరుక స్థితి లేకపోతే అదే రెండుగా కనపడుతోంది. ఇక్కడ జీవుడుగా భావిస్తున్నావు కాబట్టి అనేకత్వంతో కనపడుతోంది. ఇక్కడ మలినపుటి ఎరుకగా ఉంది, అక్కడ శుద్ధటి ఎరుకగా ఉంది. ఈ స్థితిలో నుంచి నువ్వు ఆ స్థితి లేకపోతే ఈ రెండుగా కనపడిందంతా తానే ఒకటే. ఆ రెండుగా కనపడింది అఖండ ఎరుకగా ఉన్నదే ఆ రెండుగా కనపడింది. ఎలాగైతే ఒక పిల్లవాడికి వారి తండ్రి దగ్గర పిల్లవాడు ఇప్పుడు ఏకకాలంలో పిల్లవాడు అయి ఉన్నాడు, ఏకకాలంలో తండ్రి కూడా అయి ఉన్నాడు. ఆ తండ్రి యొక్క అంశమే ఈ పిల్లోడు. ఏకకాలంలో అక్కడ తండ్రి అయి ఉన్నాడు, ఆ యొక్క బిందువు అంశమే ఇక్కడ కొడుకుగా అయి ఉంది. ఏకకాలంలోనే తండ్రి కూడా అయి ఉన్నాడు, ఎరగబడే పిల్లవాడు. ఎరిగే తండ్రి ఒక్కటే, ఎరగబడే పిల్లవాడు, ఎరిగే తండ్రి రెండు ఒక్కటే. ఒకటి దానికి మూలమైనటువంటి అఖండ ఎరుకగా ఉంది, ఈ కిందదేమో అనేకత్వం పొందిన అఖండ ఎరుకగా ఉన్నది. రెండు ఒక్కడే. ఎరిగే తండ్రి ఒక్కడే కదా,
వేరుగా ఎక్కడున్నారు? వేరుగా ఎక్కడున్నారు? మూలంగా అంశంగా తీసుకుంటే ఒకటే, వేరు వేరు రూపాలుగా మళ్ళీ పిండాండముగా కొడుకు అనే పద్ధతిలో, తండ్రి అనే పద్ధతిలో 2 పేర్లుగా ఉన్నప్పటికీ అంతకుముందు ఆయన కూడా వాళ్ళ తండ్రి దగ్గర పిల్లోడు, అంతకుముందు ఆయన కూడా ఆ పిల్లోడు. ఇట్లా వచ్చినటువంటి కారణ వస్తువుగా ఒకటి ఉంటే అనేకత్వంగా అవుతున్నది, ఏకత్వంగా ఉన్నది ఒకటే. అట్లాగే ఎరుగబడే పిండాండము, ఎరుగుతున్న బ్రహ్మాండం ఒకటే. ఎరగబడుతున్నటువంటి పిండాండం, దాన్ని ఎరుగుతున్నటువంటి సాక్షి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మాండంగా ఉన్నది ఒకటే. అఖండంబో ఒకటే ఎరుక, అఖండంబో ఎరుక అది. ఎరుక పుట్టు మూలం ఎరుగనిది ఎరుకే. ఎరుక పుట్టు ఎక్కడి నుంచి వచ్చిందో దాని మూలమే లేదు, అది ఎరుకే. ఇప్పుడు శాంతం కిందికి దిగి వచ్చి మళ్ళా పాయువులో పాయురింద్రియాన్ని, భూమిలో భూమి, భూతత్వంలో భూతత్వం, కనిష్టంగా ఉన్నటువంటి కఠినాంశ స్థానమైనటువంటి దానిని ఏమమ్మా కూటస్థుడు అంటే ఎవరు అని అడిగారు. అడిగితే నాకు తెలియదు పో అంది. నా పని పృథ్వీ భూమి అనేటువంటి పంచకంలో భాగంగా ఉన్న నేను. పృథ్వీ పంచక అధిష్టానం వరకే నాకు తెలుసు. విసర్జక వ్యవస్థలు మాత్రమే నా వ్యవహారము అనేది. భూమి లక్షణమే విన్నప్పటికీ గంధ తన్మాత్రగా దానికి తన్మాత్ర ఉంది. విసర్జక వ్యవహారం నాదనింది. నువ్వు చెప్పే ఆ బ్రహ్మమేమిటో, నా కూటస్థుడేమిటో నాకేం పని అనేది ఇంద్రియాల దశలోకి వస్తే, ఆ ఇంద్రియం ఏం చెప్పిందంటే నాకు ఆజ్ఞ అయితే నేను పని చేస్తా. ఎక్కడి నుంచి? పైన నుంచి నాకు ఆజ్ఞ ఏమిటి నుంచి వస్తుందో దాని నుంచి అయితే నేను ఆ పని చేస్తా. ఆజ్ఞ రాకపోతే నేనే పని చేయను. ఆజ్ఞ ఇచ్చేవాడెవడు అని దాన్ని అడిగాము. ఏమో నేను జడమునైనా నాకు తెలియలేదు, నేను ఒక ఇంద్రియాన్ని, జడాన్ని, నాకేం పని లేదు, తెలియలేదు. పైన ఆజ్ఞ ఇచ్చేవాడు ఆజ్ఞ ఇస్తే అది చైతన్యంగా ఉంది, అది ఆజ్ఞ ఇస్తే తప్ప నేను పని చేయను. ఇలా ఒక్కొక్క దాన్ని అడుగుతూ పోయామనుకో 24 ఒకటే మాట చెప్పాయి. ఆ 24 ఒకటోటిగా పనిచేస్తున్నాయా? తమకు తాముగా గుర్తించే స్థితి ఉందా? తమకు తాముగా పనిచేసే స్థితి ఉందా? 24 అంశాలుగా చెప్పబడినటువంటి 24కు 25వదైనటువంటి అధిష్టాన చేతన బ్రహ్మం దాని ప్రకాశం కలగజేస్తే తప్ప ఇవి పని చేయవు. ఇవి తమకు తాము ఏది గుర్తెరగవు, తమకు తాము ఏది తెలియదు. దానికి 24 ఏం మాట చెప్పాయి? నాకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి తెలుసున్నవాడెవడో వాడు జ్ఞాత. ఆ 25వ వాడైనటువంటి ఈ అన్నిటినీ తెలుసుకుంటున్నవాడు, తెలుసుకొని మళ్ళీ వీటికి ప్రకాశం కలగజేస్తున్నవాడు, దాని చేత ఇవి తెలియబడుతుంటే ఇవి పనిచేస్తున్నాయి. తెలుసుకుంటున్నవాడెవడో జ్ఞాతగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ జ్ఞాతస్థానం నుంచి మళ్ళీ ఒక్కొక్కటి కిందికి లాగుతూ వచ్చింది. జ్ఞాతస్థానంలో కిందికి వచ్చినామనుకో ఇవన్నీ ఏం చెప్పినాయంటే, అదిగో వాడు చెబుతున్నాడయ్యా బాబు, వాడు చెప్పబట్టే నేను పనిచేస్తున్నా. ఈ కాలు ఎందుకు పోతున్నావు అక్కడ అంటే ఆ కేటుకో పోవాలని నిర్ణయించింది ఒకటి పైన. నిర్ణయించే పో, వాటికి పోదాంపా, చేయను లేక తోటలే కేటుకో అనుకుంటాండేది ఏది లోపల? అనుకుంటాండే చైతన్యం అనుకుంటా అంటే ఇది కదులుతుంది. వాడు పని చెప్పాడు కాబట్టి నేను కదిలాను అనింది. కాబట్టి వ్యవహారం, ఇంద్రియాల వ్యవహారం అంతా దేని చేతిలో ఉంది? ఆ జ్ఞాతగా ఉండి ఆజ్ఞ ఇస్తున్నాడే వాని చేతిలో ఉంది. నా వ్యవహారం అంతా వాని చేతిలోనే ఉంది. వాడు ఆజ్ఞ వేస్తే నేను వ్యవహరిస్తా, వాడు విరమిస్తే నేను జడం. విరమిస్తే నిద్రపోయింది, ఏం పని చేయలేదు, సర్వాంద్రియాలు ఊరికైనాయి. మరి జ్ఞాత మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇది ఆకాశ పంచకంగా ఉంది. అంతరేంద్రియాలు 4. ఈ అంతరేంద్రియాలను తెలియబడుతున్న జ్ఞాతగా ఉన్నవాడు 5. ఈ 5 ఆకాశ పంచకం కదా. మరి నేను జ్ఞాత నేను కదా, నేను ఆజ్ఞిస్తేనే కదా మనోబుద్ధి చిత్త అహంకారం అనే అంతఃకరణం పనిచేస్తాయి.
మరి నేనున్నానని నిరూపించడానికి వానితో పనేముంది? అవి జడాలు కదా. అవి స్వయం చేతనములు కాదు కదా, స్వయంగా చైతన్యం లేదు కదా వాటికి. నేను కదా అజ్ఞాతగా ఉన్నదాన్ని నిర్ణయించాల్సింది. కానీ స్వాధీనపరుచుకోగలిగినటువంటి దృష్టి కలిగినటువంటిది పంచీకరణం. వాటి అన్నింటినీ స్వాధీనపరచుకోగలిగిన దృష్టి ఇవ్వగలిగినది ఏంటి అంటే ఈ పంచీకరణలో ఏం తెలిసింది? ఈ పంచీకరణ చేస్తే ఇవన్నీ ఐదైదులుగా ఉన్న వాటన్నిటికీ ఓ చైతన్యం ఉండి అది పని చేపిస్తే దానికి దృష్టి ఇవ్వగలిగి దాన్ని స్వాధీనపరచుకోగలిగినటువంటిది ఉంది పంచీకరణ ద్వారా. కాబట్టి సాంఖ్య విచారణ వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఈ 5/5లు 25ని చక్కగా తెలిస్తే ఈ 5/5 25ని పనిచేస్తున్న జ్ఞాత ఉన్నాడు. ఆ మిగతావన్నీ 24గా ఉన్నవన్నీ కూడా అంతఃకరణతో సహా అవన్నీ జడములుగా ఉన్నాయి. వాటికి దేని ప్రకాశం చేత ఆజ్ఞలు పోతే పనిచేస్తున్నాయో ఈ 25 నువ్వు చక్కగా తెలిసి ఆయా వ్యవహారములు విరమించగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందటం. ఆయా వ్యవహారములు ఏవి చేస్తున్నాయి? అవి జడములుగా ఉన్నవి. వ్యవహారములు చేయడానికి కారణం ఎవరు? కారణం జ్ఞాతగా ఉన్నవాడు కారణం వ్యవహారం చేయడానికి. కాబట్టి అవి స్వయం వాటి వ్యవహారములు విరమించగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందడం. వ్యవహారాన్ని విరమించగలిగే సామర్థ్యం పొందితే అవి లేనివి, జడములు, స్వయం చేతనాలు కావు. జ్ఞాత యొక్క ప్రకాశం కలిగితేనే అవి పనిచేస్తాయి. లేకపోతే దానిలో ఉనికి కలిగి కేవలం ఉనికి కలిగి ఉంటున్నాయి. గాఢ నిద్రావస్థలో జ్ఞాతలోనే ఉన్నాడు. జ్ఞాతలోనే ఉంటే అప్పుడు కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, కళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, శరీరం ఎక్కడ పడిందో తెలియదు. పెద్ద నిద్ర వస్తే సరే ఏది ఎక్కడుందో ఏమీ తెలియదు. తెలుసుకుంటున్న జ్ఞాత స్థితిలోనే ఉన్నాడు. ఏది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఎవరి అధీనంలో ఉన్నారు? ఎరుగబడేది, ఎరిగేది రెండు ఉన్నాయి అందామా? ఇప్పుడు రెండు ఒకటే అందామా? అట్లా విమర్శ చేసినప్పుడు జడచేతనములు అనేటువంటి ద్వైధీభావంతో చెప్పబడుతున్న పద్ధతి అంతా బ్రహ్మనిష్ట వరకే పనికొస్తుంది. బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితిలోకి పోయిన తర్వాత ఈ ద్వైధీభావంగా ఉన్నటువంటి వీటి తాదాత్మ్యత లేదు. అప్పుడు ఇంకా వీటితో పనిచేసి మళ్ళీ కిందికి దిగి వచ్చి వాటి విరమించబడినటువంటి స్థితిలో పిండ బ్రహ్మాండములు రెండిటికీ కారణంగా ఉన్నటువంటి అఖండ ఎరుక స్థితిలో బ్రహ్మనిష్ట వరకే పనికొస్తుంది. తానే ఇక్కడ ఆత్మగా ఉన్నాడు, ఆత్మనిష్ఠుడుగా ఉన్నాడు, బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నాడు. వ్యష్టిగా ఆత్మనిష్టగా ఉన్నాడు, సమిష్టిగా బ్రహ్మనిష్టగా ఉన్నాడు. అంతవరకే పనికొస్తుంది. మరి తత్పరమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం జోలికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ లేవు. తత్పరమైనటువంటి దానికి పరముగా ఉన్నటువంటి పరబ్రహ్మ నిర్ణయం జోలికి పోయేటప్పటికి ఇవన్నీ లేవు. ఒట్టి మాటలు ఎందుకు అంటుందట ఓ కందార్థం. ఒక కందార్థంలో ఒట్టి మాటలు ఎందుకని వచ్చిన దానికి ఉదాహరణ ఇస్తున్నాడు. ఒట్టి మాటలు ఎందుకు అంటుంది ఓ కందార్థం. అది ఒట్టి మాటలు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఎరుక పుట్టు మూలం ఎరుగనిది ఈ ఎరుకే. ఆ ఎరుక ఎక్కడ పుట్టింది, దాని మూలం ఏమిటని ఎరగకుండా ఉండేది కూడా ఈ ఎరుకే. ఇప్పుడు ఈ జ్ఞాత తన మూలం ఎక్కడో చూడబోతే, ఈ జ్ఞాత తన మూలాన్ని చూడబోతే జ్ఞాతగా ఉన్నవాడు తానే లేకుండా పోయింది. ఈ 5/5ల 25లో మిగిలినటువంటి 24 పరిస్థితి కూడా అదే. ఆ 24 పరిస్థితి 25వ వాడు తమతో కూడి కలగజేస్తేనేమో 25 వానికి ఉనికి, 24 కూడా ఉనికి. 25వ వాడు లేకపోతే 24 పరిస్థితి ఏమిటి? ఏమీ లేదు. తమకు ఆధారం ఏమి?
తమకు అధిష్టానమేమి, ఆశ్రయమేమి అనుకుంటూ వెనక్కు తీసుకుపోతే దీనికి కూర్మ న్యాయం అని పేరు. కూర్మ న్యాయం అంటే అనేక సార్లు వచ్చింది. ఇంతకుముందు మన పరిపూర్ణ అది ఇలపకుర్తి వీరవెంకటరామచంద్రరావు గారి గ్రంథంలో కూడా మనకు అది వచ్చింది. ఆ దాంట్లో అన్ని ఏదైతే తాబేలుగా ఉన్నది అన్నిటినీ మళ్ళీ లోపలికి ఎట్లా ఉపసంహరించుకుంటుందో బయటికి కనపడకుండా అవి పనిచేసినప్పుడు అన్నీ బయటకు వచ్చినాయి అవయవాలు. లేదంటే ఓ బోడిగుండులాగా అయిపోతుంది, అన్నీ లోపలికి పోతాయి. ఆ కూర్మ న్యాయం ప్రకారం తాబేలు లోపలికి ఎట్లా అయితే తన అవయవాలను విరమించిందో అట్లా ఆత్మ సంయమ యోగం చేస్తూ విరమించినటువంటి వాడెవడైతే ఉన్నాడో తన ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి స్థితిలో ఇక్కడ దీనితో కలవకుండా అవయవాల యొక్క చర్యలతో ఉపసంహరించబడి తాను జ్ఞాతగా ఉండి అది సమిష్టిగా ఉన్నటువంటి తీసుకున్నప్పుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఇక్కడేమో ఆత్మనిష్ఠుడుగా ఉన్నాడు. అవయవాలతో సంయమనం లేకుండా విరమించినటువంటి వాడై ఉన్నాడు. కూర్మ న్యాయాన్ని పాటిస్తాడు. సాధకులందరూ తప్పకుండా ఈ కూర్మ న్యాయాన్ని కలిగి ఉండాలి. వ్యవహారం చేసినప్పుడు వ్యవహారం నేనులేక దిగొచ్చినప్పుడు అవయవాలతో కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, కాళ్ళతో పనిచేసాం. జ్ఞాత వచ్చి మనసులో కూర్చొని ఆ మనసులో ఏదో ఆలోచింపజేశాడు, మిగిలిన వ్యవహారాల్లోకి వచ్చాడు వ్యవహార నేనుగా. ఇవి పనిచేసినాయి ఆ అవసరమైనప్పుడు. విరమించబడినప్పుడు విరమించాయి. ఇందులో నుంచి తన ఆత్మనిష్ఠుడు అనే స్థితిలోకి విరమించి మళ్ళీ అక్కడ తాను బ్రహ్మనిష్ఠుడు అనబడేసరికి పిండాండ కర్తగా కూడా లేకుండా బ్రహ్మాండకర్త అయినటువంటి అఖండ ఎరుకుగా నేనే ఉన్నాను అనే స్థితిలో బ్రహ్మనిష్ఠుడు అయినాడు. అలా ఆత్మ సంయమ యోగం చేస్తూ విరమించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి కూర్మ న్యాయాన్ని పాటిస్తాడు. ఆ అవసరార్థం ఆ అవసరాలలో దాంతో తాదాత్మ్యం చెందాడు. మిగిలిన సమయం అంతా దాంట్లో నుంచి తాదాత్మ్యత లేకుండా ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు అనేటువంటి స్థితిలో ఉన్నాడు. సాధకులందరూ మళ్ళీ ఏమి వ్యవహారం తాను చేస్తూ ఉన్నప్పటికీ తానేమిటి అనేటువంటి తాను అనే నేననే కింద స్థితిలో నుంచి నేను తాననేటువంటి అది బ్రహ్మాండం అంటోంది, ఇది నేనంటోంది. ఈ రెండు ఒక్కటైనటువంటి బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నటువంటి దాంట్లో ఉంటే ఎప్పుడు దీంట్లో నుంచి విరమించాలో, ఎప్పుడు మళ్ళీ దీంట్లోకి వ్యాపకం చెందాలో ఈ న్యాయాన్ని కలిగి ఉండాలట సాధకుడైనటువంటి వాడు. అలా తనలోకి తాను విరమించి తనలో తాను రమించి తనలోకే తాను విరమించి తనలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అవయవాల స్థితిలో నుంచి మళ్ళీ తనలో తాను విరమించి తాను రమించి ఈ రెండూ చేతనైన వాడెవడో, ఈ రెండింటి చేతనైన వాడు అవసరార్థమైనటువంటి వ్యవహార దశలో దారిలో పోతున్నావుప్ప, ఆయన ఎవరో నమస్తే పెట్టాడు, నేను వ్యవహార స్థితిలో లేకుండా ఉన్నటువంటి స్థితిలో లేను కదా, నడుస్తూ ఎదురయ్యాను కదా, నడుస్తుంటే అవయవాల స్థితిలోకి దిగొచ్చి వ్యవహారం నేనుగా ప్రవర్తిస్తూ ఉన్నా. ఆ స్థితిలో పెట్టాడు కాబట్టి మరి నువ్వు జవాబు చెప్పావా లేదా, పతి నమస్కారం పెట్టావు. వ్యవహారం లేని స్థితిలో అవయవాలన్నీ ఉన్నప్పటికీ దాంట్లో నుంచి విరమించబడినటువంటి మనసుతో ఉన్నవాడివై నేను అఖండ ఎరుకుగా ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితిలోకి ఎప్పుడు గుర్తుపెట్టుకున్నవాడై దానిని విరమించిన వాడైతే, దానితో నుంచి రహితపరిచిన వాడైతే నేను లేనెరుక అనే దాంట్లో వచ్చి లేనెరుక అని కలలోపల ఈ వ్యవహారములన్నీ చేస్తున్నా, కనబడుతున్న దాంతో తాదాత్మ్యం చెందుతున్న దాంతో వ్యవహరిస్తున్న దాంతో తనకి ఏ రకమైన ఇది లేదు. తాను ఆ కళ ఏ కళ అయితే జరుగుతుందో ఆ కళలో కలగంటున్నవాడుగా ఉన్నాడు. ఈ కళను గురుమేల్కవ చేత
వీడినటువంటి వాడై ఉన్నాడు. కళ తన ముందు జరుగుతున్నప్పటికీ దానితో తాదాత్మ్యం తెలియని వాడిగా ఉన్నాడు. ఇలాంటి వేదాంత పద్ధతిలో పురోగమించగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు, తనలో తాను విరమించడము, తనలోకి తాను విరమించేది తెలిసి తనలో తాను రమించడం కూడా తెలిసినవాడు, సామర్థ్యం కలిగినవాడు. కాబట్టి అన్ని సాధనలు నీకెందుకు ఉపయుక్తమయ్యా అంటే తనలోకి తాను విరమించడానికి, తనలో తాను రమించడానికి. ఈ సాధనల స్థితిలో నుంచి నువ్వు ఏం తెలుసుకున్నావంటే ఆ సాధనల స్థితి మొదటి స్థితిలో నీ వ్యవహారం అంతా సాంఖ్య స్థితిలో నీవేమిటి, అవయవాలు ఏమిటి, అవి నీకంటే వేరుగా ఉన్నాయా, అవి స్వతంత్రంగా ఉన్నాయా, వాటిని నడిపించే జ్ఞాత ఎవరు, ఈ 3 అవస్థలు దేనికి వంతున్నాయి, 4వ అవస్థ అయినటువంటిది ఏది, ఈ 4 ఆ 4 అంటే 8 అవి, ఇవన్నిటినీ పనిచేపిస్తున్నది ఎవరు. ఈ విచారణ, ఈ సాధన అంతా సాధకుడుగా ఉన్నదానికి నీకు ఉపయుక్తమవుతున్నటువంటి దాంట్లో నీవు ఇవన్నీ తెలుసుకునే సాధకుడుగా ఉన్నావు. ఆ సాధనలన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఇక దీంట్లోకి రాకుండా కూటస్థ స్థితి పొందిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి సాధనలు లేవు. ఇంకా సాధనలన్నీ ఉపసంహరించి అవతల పరమును లేకి దాటుకునే స్థితి అక్కడ. కాబట్టి అన్ని సాధనలు నీకెందుకు ఉపయుక్తమయ్యా అంటే తనలోకి తాను విరమించడానికి, తనలో తాను రమించడానికి. ఆ రీతిగా స్వానంద భావే పరానంద భావే అంటుందంట అద్వైతం. తన ఆనంద భావంతో పరానంద భావంతో అంటుందంట. ముందు స్వానంద భావాన్ని పొందాలట, స్వయంగా తన ఆనంద భావాన్ని. మళ్ళా పరానంద భావం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇక బ్రహ్మ జ్ఞానావళి మాల ఆనందంలో ఉన్నటువంటి లక్షణ భేదాన్ని బాగా వివరిస్తుంట. బ్రహ్మ జ్ఞానావళి మాల అనేది, ఆ బ్రహ్మ జ్ఞానావళి మాల అనేది ఒక గ్రంథం. ఆ దాంట్లో ఆ ఆనందంలో ఉన్నటువంటి లక్షణ భేదాన్ని వివరిస్తుందట. కాబట్టి ఆత్మనిష్ఠులైనటువంటి సాక్షి స్థితిలో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఆ బ్రహ్మ జ్ఞానావళి మాలను అనుసంధానం చేసి ఆ బ్రహ్మనిష్టను పొందాలి అన్నట్టున్నారు. మరి చాలా విశేషమైనటువంటి లక్షణ సమూహం, చాలా విశేషంగా ఉండేటువంటి లక్షణ సమూహము, లక్షణ సముచ్చయం అంతా అందులో చెప్పబడిందట. కాబట్టి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థుడు ఎవరైతే ఉన్నాడో, బ్రహ్మాండ సాక్షిగా అయినటువంటి ఆ బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి దానితో కూటస్థం చెందిన వాడెవడు, పిండాండ సాక్షిగా ఉన్నటువంటి జ్ఞాతే అక్కడ బ్రహ్మాండ సాక్షి అయినటువంటి బ్రహ్మముగా ఉన్నాడు. అట్లాంటి కూటస్థులు ఎవరైతే ఉన్నారో ఆ కూటస్థుని యొక్క ప్రతిబింబం జ్ఞాత. ఇక్కడ జ్ఞాతగా ఉన్నాడంటే ఆ ప్రతిబింబంగా ఉన్నాడు, అక్కడ బ్రహ్మంగా ఉన్నాడు, బ్రహ్మాండానికి అంతటికి సాక్షిగా ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రతిబింబం స్వయం చాలితమా? ప్రతిబింబంగా ఉన్న జ్ఞాత దేని చేత పనిచేస్తోంది? ఆ బ్రహ్మాండ కూటస్థుడిగా ఉన్నటువంటి బ్రహ్మం అనేటువంటి దాని చేత పనిచేస్తున్నటువంటి ప్రతిబింబం ఇది. అది బింబంగా ఉంది. ఇది ప్రతిబింబం మరి స్వయం చాలితమా సచేతనమా? ఈ స్వయం చాలితంగా పనిచేస్తుందా సచేతనంగా పనిచేస్తుందా ప్రతిబింబం అని చక్కగా ఎరిగి చూస్తే, చక్కగా దాన్ని విచారించి చూస్తే, బింబ ప్రతిబింబ న్యాయాలని గనక విచారించి చూస్తే పిండాండం అంతా కూడా ఆభరణమే. అనేకత్వం, అనేక పేర్లతో ఉన్న ఆభరణాలు ఇవన్నీ. మరి ఈ ఆభరణాలు తయారు కావడానికి కారణమైన బ్రహ్మాండం అంతా బంగారం. దాన్ని బంగారం అని పిలుస్తున్నావు, మరి దీన్నేమో ఉంగరము, నక్కిలీసు, ముక్కునొత్తు ఏమేమో పేర్లు పెట్టి దీన్ని పిలుస్తున్నావు. పిలిచినప్పటికీ దీని అసలు స్వరూపం ఏమిటంటే బంగారం. ఆభరణంగా తయారు కాకముందు మూలంలో అట్లగా ఉంది. కాబట్టి ఇదంతా ఆభరణం అనే పేర్లతో ఉంటే ఆ పేరు పోగొట్టుకొని మూల రూపంలో కరిగిపోయి దాంట్లో కలిసిందనుకో బ్రహ్మాండం అంతా ఉంది, బంగారంగా ఉంది. కాబట్టి పిండాండంగా ఉన్నటువంటి ఈ అనేకత్వం పొందిన ఈ నామరూపాత్మకమైనవన్నీ
అసలైన స్థితి లేకపోతే బ్రహ్మముగా ఉన్నాయి, అఖండ ఎరుకగా ఉన్నాయి. మరి ఏమండి, బంగారాన్ని ఎలా పట్టుకుంటాము, పెట్టుకుంటాము, ఎలా భోగిస్తాము? మరి బంగారాన్ని ఏం చేస్తామండి? అది ముద్ద ఉంది, గుండ్రాయి ఉన్నట్టు. ఆ గుండ్రాయి మెల్ల వేసుకుంటామా, చెవులకు పెట్టుకుంటామా, లేకపోతే అది ముక్కునొత్తా ఏమన్నా? దాన్ని ఎట్లా భోగిస్తామండి అంటే, మరి సరాసరి దాన్ని భోగించలేవు కాబట్టి ఈ భోగించే స్థితిలోకి దిగొచ్చావు. వస్తువులుగా తయారు చేసి ఆ సరాసరి ఆ గుండ్రాయిని భోగించలేవు కాబట్టి అది బంగారమే అయినప్పటికీ, దాంట్లో నుంచి ఈ వస్తువులు తయారైనప్పటికీ దాన్ని సరాసరి దాని లేదు కాబట్టి ఆభరణమైనటువంటి నామరూపాలలోకి దిగొచ్చి ఆ నామరూపాత్మకమైనటువంటి ధరిస్తే కదా, అప్పుడు కదా ఆహా ఇది నాకు ధరించితే ఎంతో అందంగా ఉంది, ఆనందంగా ఉంది, నాకు ఇప్పుడు ఈ నెక్లెస్ బాగుంది, ఈ ఈ ఆనందం అంతా ఈ ఈ దీన్ని భోగించే స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు గుండ్రాయిగా ఉంటే దాన్ని భోగించే స్థితిలో లేదు, అంతా బంగారమే. బ్రహ్మం అనేటువంటి బ్రహ్మాండం అనేటువంటి బంగారం పిండాండంగా అయిన తర్వాత అనేక వస్తు రూపంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈడ వ్యవహారం చేసి ఆ వ్యవహారంతో దాన్ని భోగించి దాన్ని ఆనందిస్తూ ఉన్నాం. మరి నామరూపాలు ధరిస్తేనే కదా, అంటే నామరూపాలను ధరించినా అందు ప్రతి అణువుయందు బంగారమే వ్యాపకమైంది కదా. నామరూపాలు ధరించినప్పటికీ కూడా నేను నామరూపాత్మకంగా వెంకటేశ్వర స్థాయిలోకి దిగి వచ్చా, అనేకత్వాన్ని పొంది అనేక జీవులన్నీ ఉన్నాయి, అవన్నీ జీవులు బ్రహ్మం సృష్టించినవే అని అనేకమైనటువంటి స్థితులు పొందినప్పటికీ, వేరువేరు నామరూపాలుగా విడగొట్టబడినప్పటికీ దాంట్లో ఉండే ప్రతి అణువుయందు బంగారం ఉందా లేదా? అది ముక్కునతి కానీ, అది కమ్మలు కానీ, ఏ రూపంలో అన్నా ఉండని, అది చీమ, దోమ, బొమ్మ ఏందన్నా ఉండి పిండాండంగా ఉన్న వస్తువులన్నిటి యొక్క మూలములో బ్రహ్మాండముగానున్నదే అనేకత్వాన్ని పొంది ప్రతిబింబనయంగా అయిందా కాదా? మరి అంతటా బంగారమే ఉంది కదా. మరి అంతటా బంగారం వ్యాపకమైంది కదా. ఘటమైనా కుడ్యమైనా మట్టితో నిర్మిస్తే ప్రత్యనంలోనూ మట్టి ఎలా ఉందో, అంటే కుండగా తయారు చేయని, గోడగా తయారు చేయని, అది చెమ్ముగా తయారు చేయని, మరవగా తయారు చేయని, కుండగా తయారు చేయని, ఏ రూపంలో వస్తువును తయారు చేసి ఆ పేర్లు పెట్టి అది గ్లాసు, చెంబు, మరవ, మొగటి, కుండ, తపిలి, బాణ ఏం పిలిచినా తయారు చేయడానికి ఉపయోగించిన మట్టి అణువులోనూ మట్టే ఉంది కదా. మరి దానికి పేరు ఏదైనప్పటికీ దాని మూలంలో మట్టి. అది హారమైనా, దిద్దైనా, చెవిదిద్దైనా, కమ్మైనా, కంటి అయినా, కంటి అంటే మెల్ల వేసుకునేది, దండైనా, అది పట్టి అయినా, కాళ్ళకేసుకునే పట్టి అయినా, నడుముకేసుకునే వడ్డానమైనా, ఏందన్నా కానీ అణువణువున ఏముంది? దాంట్లో బంగారమే ఉంది. అట్లా అనంతంగా వ్యాపకమైనట్టు తోస్తూ ఉన్నటువంటి బ్రహ్మాండ సాక్షి అయిన కూటస్థ ప్రకాశం కూడా బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంటే, అట్టి ప్రభువుకు లోనైనటువంటి విభూతి అయినటువంటి దాని ప్రకాశం చేత అనేకత్వం మంది పనిచేస్తున్నటువంటి పిండాండం దాంట్లో ఉంది అనుకోకుండా ఇది వేరుగా ఉన్నదని, ఇది దీనికి నామరూపాలు తగిలించి ఇది ఫలాందని పిండాండంలో అనుకుంటున్నప్పటికీ కూడా అదే దాని యొక్క ప్రకాశం ఇందులో ఉందా లేదా? ఉన్నది ఆ కూటస్థమే, ఆ బింబస్థానమే ఉంది. ఇది ప్రతిబింబ స్థానంలో ప్రవర్తిస్తూ ఉంది. దీని కదలిక, దీని ప్రకాశం, దీని యొక్క చైతన్య శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కూటస్థ బ్రహ్మమే కదా. ఇంకా అక్కడికి నిలబడదాం. కాబట్టి పిండాండ సాక్షి అయినటువంటి ఆత్మ అనే చోటు నుంచి రేపు చెప్పుకుందాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో,
మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గనుమా, మంగళారతి మదినందు కొనుమా, మంగళమిస్తేమి మహదాంకారంబోను, బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి, నింగి నేలకు నెలగుతుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి విస్తిమికమే మాను కొందము ఎరుక చేష్టలు మహనీయ గొనుమా, మంగళారతి మదినందు కొనుమా, మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకట విష్ణుమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసారి సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. 5